ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనం టీవీ ఉన్నది మన కోసం. 10 నెలలు కిలోల కొద్దీ బంగారం, పెళ్లి ఆభరణాల వెనుక ఇంత స్టోరీ ఉందా అని అనిపించింది విజయ్ ఇంకా రష్మిక మందన జంట చూసిన పిక్చర్స్ చూసినప్పుడు. అయితే వాళ్ళిద్దరూ ధరించిన ఆభరణాలకు సంబంధించి ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుత సోషల్ మీడియాలో ఈ జంట ధరించిన ఆభరణాలపై పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. అయితే పాన్ ఇండియా స్టార్స్ విజయ్ దేవరకొండ రష్మిక మందనాల పెళ్లి ఉదయపూర్లోని అత్యంత ఘనంగా జరిగింది. ఉదయం 10 గంటల 10 నిమిషాలకు 3 ముళ్ళ బంధంతో ఇద్దరు ఒకటయ్యారు. ఉదయపూర్లోని ఐటీసీ మొమెంటస్లో చాలా తక్కువ మంది కుటుంబ సభ్యులతో బంధుమిత్రుల మధ్య ఈ పెళ్లి వేడుక జరిగింది. ఈ పెళ్లిలో విజయ్ రష్మికల జంట ధరించిన పెళ్లి ఆభరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ జంట ధరించిన ఆభరణాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రష్మిక విజయ్లు ట్రెండ్ని ఫాలో అవ్వలేదు, పాతదాన్ని కోరుకున్నారు. జంట కోరిక మేరకు ఈ శ్రీ జ్యువెలర్స్ అనే ఒక జ్యువెలరీ కంపెనీ వధూవరులిద్దరికీ కూడా పెళ్లి ఆభరణాలను అయితే తయారు చేసింది. భారతీయ సాంప్రదాయం ఉట్టిపడేలా తయారు చేసిన ఈ ఆభరణాలు ప్రస్తుతం సోషల్ మీడియా అంతా కూడా చర్చనీయాంశంగా మారాయి. మరి ముఖ్యంగా రాజుల కాలం నాటి డిజైన్లతో ఆభరణాలను తయారు చేసింది. ముహూర్త సమయంలో వధూవరులు నగలు ధరించిన చాలా కాలంగా వస్తున్న సాంప్రదాయం. అయితే ముఖ్యంగా సెలబ్రిటీలు వివాహాలలో ఆభరణాలు చాలా గ్రాండ్గా ఉంటాయి. అదే బాటలో విరోష్ దంపతులు కూడా తమ సాంప్రదాయాల దుస్తులను అనుగుణంగా వారికి రాయల్ లుక్ ఇచ్చే ఖరీదైన ఆభరణాలతో కూడా అబ్బురపరిచారు. రష్మిక మందన మొత్తం 11 ఆభరణాలు ధరించగా రష్మిక ధరించిన ఆభరణాలలో అందరినీ కూడా ఆశ్చర్యపరిచాయి. ఆమె మెడలో ఒక హారము, మరో లాంగ్ హారము, ఓ వడ్డనము, చాలా గాజులు, అదేవిధంగా పెద్ద చెవిపోగులు కూడా కనిపించాయి. వీటన్నిటి బరువు మనం అంచనా వేస్తే కనీసం 2 కిలోలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రజెంట్ ఆ వీడియోస్ సోషల్ మీడియాలో ఆ పిక్చర్స్ వైరల్ అవడంతో దాని మీదకెళ్ళి మాట్లాడు. విజయ్ దేవరకొండ ఇందుకు మినహాయింపు కాదు. సాంప్రదాయ లుక్లో మెరిసిపోయిన విజయ్ అందమైన ముత్యాలు, అదేవిధంగా బంగారు ఆభరణాలకు సంబంధించిన హారాలను ధరించారు. దీంతో పాటు చేతులకు ఆయన స్పెషల్గా చేయించుకున్న ఒక బ్రాస్లెట్, వేళ్లకు ఉంగరాలు, అదేవిధంగా అన్నీ కలిపి విజయ్ దేవరకొండ 2 కిలోల కంటే ఎక్కువ బంగారు నగల్ని ధరించాడనైతే క్లియర్గా అర్థమవుతుంది. మార్కెట్ రేటు ప్రకారంగా చూస్తే మార్కెట్లో కిలో బంగారం 75 లక్షల నుంచి 80 లక్షల రూపాయల వరకు ఉంది. అయితే ఈ సాధారణ లెక్కింపు చూస్తే ఖచ్చితంగా సెలబ్రిటీలు ధరించే ప్రత్యేక డిజైన్లు ఆభరణాలకు వర్తించదు. ఎందుకంటే వాళ్ళ డిజైన్ స్పెసిఫిక్ గా ఉండడం వల్ల ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. అయితే స్టార్స్ ఆభరణాలను తయారు ఛార్జీ, అదేవిధంగా డిజైన్, బ్రాండ్ విలువ కూడా ఉంటాయి. అన్నిటికంటే మించి ఆభరణాలలో కత్తిరించిన వజ్రాలు, పచ్చలు, కెంపులు, అదేవిధంగా బంగారానికి సంబంధించి ఆ డిజైను, అయితే వర్క్స్ ఉంటాయి, అవన్నీ కూడా వాటి విలువ కోట్లల్లో ఉంటుంది. కాబట్టి విజయ్ రష్మిక ధరించిన గోల్డ్ కోట్ల విలువైనదని చెప్పుకోవచ్చు. రష్మిక ఆభరణాల ధర కనీసం 3 కోట్ల నుంచి 5 కోట్లు ఉంటుందని అంచనా. అదేవిధంగా విజయ్ దేవరకొండకు రాజు రూపాన్ని ఇచ్చిన అతను ధరించిన ముత్యాల వజ్రాలు, అదేవిధంగా హారాలు, ఇతర ఆభరణాలు మొత్తం విలువ కనీసం 1 నుండి 2 కోట్ల రూపాయలు ఉండవచ్చని ఇరు కుటుంబ సభ్యులకు సంబంధించిన సాంప్రదాయాల ప్రకారంగా విజయ్ కోసం తెలుగు, రష్మిక కోసం కొడవ సాంప్రదాయాలకు సంబంధించి 2 సార్లు పెళ్లి చేసుకున్నారు. రష్మిక విజయ్ ధరించిన పెళ్లి ఆభరణాలకు సంబంధించి హైదరాబాద్కు చెందిన శ్రీ జ్యువెలర్స్ తయారు చేసింది. 10 నెలల ముందు నుంచే ఆభరణాలు తయారీ పనులు మొదలుపెట్టారని, ఆభరణాల కోసం 5 కిలోల బంగారాన్ని వాడినట్లుగా శ్రీ జ్యువెలర్స్ మేనేజింగ్ టీం తెలిపారు. సో ఓవరాల్గా చూసుకుంటే విజయ్ దేవరకొండ రష్మిక మందన పెళ్లి చేసుకున్న దానికి సంబంధించి ఎక్కడ చూసుకున్నా కూడా వాళ్ళ నగల గురించే మాట్లాడు. అయితే తాను ధరించిన నగలు అట్లీస్ట్ ఇద్దరిది కలిపితే 10 కోట్ల వరకు కూడా ఉంటుందని అయితే వార్త వినిపిస్తుంది. సో మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా కమెంట్ చేయండి.